ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యున్సీ మదనపల్లి మున్సిపాలిటీ ఎందు నీరుగట్టు వారిపల్లిలో విషాద సంఘటన జరిగింది. ఋషికప్రియ 7 సంవత్సరాల బాలిక స్థానిక గోపీనాథ్ అనే అతను వచ్చి ఇక చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకు రిషిక అని 7 సంవత్సరాల బాలిక ఉండేది. ఆమెకు దగ్గర ఒక ఉన్మాది ఇక్కడ వాళ్ళతో పాటే కాపురం ఇక్కడ దగ్గర పరిసరాల్లోనే ఉన్నాడు. ఆ ఉన్మాది ఏమంటే ఇంత ముందు కూడా అతనికి 2-3 చోట్ల వచ్చింది. 2-3 సార్లు ఆయన పోలీస్ కంప్లైంట్ కూడా అయినాయి. చాలా ఒకరికి మెడ నరికినాడు, ఒకరిపై ఇంట్లో పోయి ఆడవాళ్ళని పట్టుకున్నాడు. అప్పుడు కూడా ఆయన మీద కేసు పెట్టేసి వాళ్ళ లోపల వేయడం జరిగింది. అతన్ని ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాడు, ఏమంటే నాకు ఎవరు పట్టుకున్నా మళ్ళా 2 నెలల్లో వస్తా, మళ్ళా మీ పని చూస్తా అనే టైప్లో అతను ఛాలెంజ్ చేసే వ్యక్తి అతను. అదే తరహాలో ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఆ బాలిక ఒంటరిగా ఉండే చూసేసి ఆమెను తీసుకుని పోయేసి ఆమెను చంపేసి డ్రమ్ లో వేసేసి బంధించారు. లాస్ట్ కు ఏదో చాలా ఆపాప అదృశ్యం అయిపోయింది, కనపడలేదని చెప్పి వెతికిన తర్వాత డాక్టర్ వాళ్ళ ఇంట్లోనే ఒక డ్రమ్ లో ఆ బాడీ దొరికింది. ఎంత విషాద సంఘటన అంటే మదనపల్లి ఈ విషయంగా చాలా ఇది అవుతా ఉంటాం. ఈ రకంగా ఎందుకు జరుగుతా ఉండని చెప్పి మేమందరూ ఇక్కడ ఆరాధిస్తే ఎక్కడ చూసినా మద్యము ఆ విధంగా వచ్చిన మద్యము ఆ విధంగా గంజాయి నార్మల్ అయిపోయింది. ఇక్కడ వచ్చి యువత వచ్చి చాలా వరకు దీనికి బానిసైపోయినారు. ఎక్కడ కూడా యూరియా దొరకదు, ఏమి దొరకదు. కానీ మందు మట్టుకు ఖచ్చితంగా లిక్కర్ బాగా దొరుకుతుంది. బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ కార్మికులందరూ దానికి అలవాటు పడి విన్నారు. ఇక్కడ పోయి పని చేయడము, ఈ లిక్కర్ తాగడం ఈ రకంగా అలవాటు పడింది. ఈ రకంగా క్రైమ్ రేట్ కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విపరీతంగా పెరిగింది. దీనికి వచ్చిందో ఇక్కడ ఉండే స్థానిక నాయకులంతా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇక్కడంతా వీళ్ళందరూ కోరుకునేది ఒకటే, ఇతనికి వచ్చిందో మనం మళ్ళా మీరు ఎట్లా శిక్షేస్తే కూడా 3 నెలలు 4 నెలలు వస్తాడు. మళ్ళా ఏరో కన్నతల్లి ఆమె కడుపు అతను తప్పదు, మళ్ళా సేమ్ రిపీట్ చేస్తాడు. అదే విధంగా అన్ని జరిగిపోతాయి. కాబట్టి వాళ్ళందరూ కోరుకునేది ఏమంటే ఈ రకంగా మన దేశంలో కూడా ఇది ఉంటే ఖచ్చితంగా ఇట్లా వాళ్లకు విపరీతమైన విచ్చలవిడి అఘాయితానికి పాల్పడతారు. కాబట్టి వీళ్ళందరూ కోరుకునేది ఒకటే, మన చట్టాల్లోనే ఒక సవరణ తీపిచ్చేసి వేరే కంట్రీస్ ఉండేటట్టు ఇట్లా వాళ్ళు ఎవరన్నా చేశారంటే అక్కడికక్కడే మధ్య బజార్లో ఆయన ఉరి వేసి చంపితే వేరే వాళ్ళకి ఇట్లా చేయకుండా ఇట్లా ఇన్సిడెంట్ పునరావృతం కాకుండా ఉంటాయి. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలా, మన చట్టాలను మార్చే అవకాశం ఉంది. ఇదే ఈ గవర్నమెంట్ కూడా ఈసారి స్ట్రిక్ట్ గా ఉండేసి ఈ రకంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విపరీతంగా ఇట్లా ఏంటి జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్లలు స్కూలుకు పోయి మళ్ళా రిటర్న్ వస్తారని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి ఎదురు చేసే పరిస్థితి వస్తున్నాయి. వాళ్ళకి ఎటువంటి సంరక్షణ లేదు, ఎటువంటి ఇదే యాక్షన్ లేకుండా వీలుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లా ఏమైనా అసాంఘిక శక్తులు ఎవరైనా ఇట్లా సొసైటీస్ లో ఉండాలంటే గవర్నమెంట్ ముందే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ను పెట్టి వాళ్ళకందరినీ ట్రేస్ అవుట్ చేసి ఇక్కడ నుండి బయటికి పంపించేసి తప్ప ఇట్లా అఘాయితాలు జరగదు. కాబట్టి డేగా కన్ను పెట్టాల పోలీస్ డిపార్ట్మెంట్, ఖచ్చితంగా డేగా కన్ను పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. ఇక ఉండే పబ్లిక్ అంతా ఉంటే వాళ్ళు కోరుకుంటా ఉంటారు, ఖచ్చితంగా మా బిడ్డకు న్యాయం జరగాల. ఈ రోజు ఆ బిడ్డకి అయింది, ప్రజల మాత్రం మళ్ళా 3 నెలలు 6 నెలల తర్వాత తిరిగి వస్తాడు, మళ్ళా ఏదో ఒక ఏరియాలో ఉంటాడు, మళ్ళా ఇక హత్యలు రిపీట్ అవుతాయి. ఇట్లా ఉదారతం కాకుండా ఇతనికి కఠినంగా శిక్ష చేసి వీలైతే ఉరి శిక్ష వేసేసి వాడిని కఠినంగా శిక్షలని చెప్పి ఇక పబ్లిక్ అంతా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ వచ్చిందో ఇట్లా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళు కూడా అంటారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మేము వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం, ఆడపిల్లల మీద అఘాయితాలు జరగనీయమని చెప్పి హామీ ఇచ్చినారు. కానీ హామీల వరకే పరిమితమైనాయి, గ్రౌండ్ లో మటుకు విపరీతంగా జరుగుతూ ఉండే రకంగా. కాబట్టి ఇంతకుముందు మన హోమ్ మినిస్టర్ గారు అనితా మేడం హామీ ఏం చెప్తుందంటే ఇట్లా చేయమని చెప్పి ఒక లేడీ కూడా హోమ్ మినిస్టర్ పదవి మీద ఉండి కూడా ఇట్లా ఇవి అవుతా ఉన్నాయంటే నిజంగానే చాలా బాధగా ఉంది. ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ మనిషిని ఖచ్చితంగా ఉరి శిక్ష వేయాల్సిందిగా కోరుతాం.